ఇది మొదటిసారి కాదు. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఎక్కడ విన్నా ఎక్కడ నలుగురు కలుసుకున్నా వినిపిస్తున్న పేరు పవన్ కళ్యాణ్. అవమానాలు అవహేళనలు ఎదుర్కొని వెంటబడి మరీ జగన్ను ఓడించడం వెనుక పవన్ కళ్యాణ్ కృషి ఎంతగానో ఉంది. 2024 ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకుండా చేస్తారని పవన్ కళ్యాణ్ శపథం చేశారు. అదే లక్ష్యంగా పట్టు వదలకుండా టీడీపీ జనసేన బీజేపీ పొట్టు కుదిరే వరకు విడిచిపెట్టలేదు. మోడీ బాబుకి పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే పరిస్థితి నుండి ఒకే వేదిక మీదకు తీసుకురావడంలో పవన్ కళ్యాణ్ ఎంతగానో కష్టపడ్డారు. ఇదిలా ఉంటే నగరంలో మంత్రి ఆర్కే రోజా ఓడిపోవడం చాలా సంతోషంగా ఉందంటూ సొంత పార్టీలోని వర్గమే వీడియో రిలీజ్ చేయడం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్గా మారింది. రోజా ఓటమిపై ఆనందం వ్యక్తం చేస్తూ నగర మున్సిపాలిటీ మాజీ చైర్మన్ పర్సన్ కేజే శాంతి విడుదల చేసిన సెల్ఫీ వీడియో వైరల్గా మారింది. 10 ఏళ్లుగా నగరానికి పట్టిన శని విరగడేందంటూ ఆమె వీడియోలో సంచలన వ్యాఖ్యలే చేశారు. రోజా కుటుంబ పాలనలో నగర నియోజకవర్గంలో అనేక అక్రమాలకు పాల్పడ్డారని అవినీతి ఆరోపణలు చేశారు. అందువల్లే నగర ప్రజలు రోజాను భూస్థాపనం చేశారని, కాగా ఎన్నికల ఫలితాలు వెలువడే ముందు రోజు వరకు మళ్ళీ వైసీపీ వస్తుందని రోజా ధీమా వ్యక్తం చేశారు. కౌంటింగ్ రోజు అంతా మౌనంగా ఉన్నారు. ఫలితాలు వెలువడక ముందే నగరంలో కౌంటింగ్ కేంద్రం నుంచి మధ్యలోనే రోజా వెళ్ళిపోయారు. ఆ తర్వాత నగరంలోని ఇంటికే పరిమితం అయిపోయారు. పోలింగ్ రోజు తన వ్యతిరేక వర్గాలపై రోజా విమర్శలు చేశారు. తన పార్టీ వల్లే తనకు సహకరించడం లేదని వాపోయారు. ఇప్పుడు బహిరంగంగా రోజా ఓటమిపై వీడియోలు విడుదల చేయడంపై ఆమె ఎలా స్పందిస్తారో చూడాలి.